దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప అన్ని వేళల్లో కూడా మనల్ని కాసి కాపాడుచు మనల్ని భద్రపరుచున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి 2:19 ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన ద్రాక్షాలు, అలాగే వారికి ఉన్న అంజూరపులు, వారికి ఉన్నటువంటి ఆ వృక్షాలన్నీ కూడా ఎంతగానో అభివృద్ధి పొందిస్తూ వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవునిని కలిగి ఆయన బిడ్డలుగా నడవడానికి అంగీకరించి తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి యథార్థ హృదయం కలిగి దేవునికి భయపడతారో అట్టి వారి పట్ల దేవుడు అంటున్నారు, ఇది మొదలుకొని నువ్వు ఎప్పుడైతే నీ మనస్సును మార్చుకొని దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నావో అది మొదలుకొని ఆయన నీ జీవితంలో మరి మిమ్ములను ఆశీర్వదిస్తానంటున్నటువంటి దేవుడు. ఆశీర్వాదాలు, దీవెనలు కుప్పలుగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అవునండి, దేవాతి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎటువంటి కష్టాల్లో బాధల్లో ఉన్న నీ ప్రభు నేను విమోచించగల దేవుడు. నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదరా? ఎంత కన్నీటితో నీవు ప్రార్థిస్తే అంత ఆశీర్వాదాలు నీ మీదకి దిగొస్తాయి. నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుకున్నారుడు కాదు. నిజంగా నీ ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కాదు. మరి ప్రభు వారు అంటారు, అనుకూల సమయంలో నేను నీ మొరను ఆలకిస్తాను, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటానంటున్నటువంటి దేవుడు. కాబట్టి నీ ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుంది. వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా? ఒకవేళ రుణాల సమస్యల యేసు నామంలో నీకు విడుదల కలుగునుగాక. ఆశీర్వాదాలు ఇప్పుడు దిగి వచ్చునుగాక. దైవ చిత్తానుసారమైనటువంటి మేళ్లతో నీవు నింపబడదుగాక. ప్రియ సహోదరి సహోదర, కలవరపడే పని లేదు. నీ దేవుడు నీ తల పైకెత్తబోతున్నారు. నేను ఆశీర్వదించడానికి ఆయనకి అన్నీ సాధ్యమే. గొప్ప దేవుడు. కాబట్టి ఎంత లోతులో నువ్వు పడిపోయినా పైకెత్తే దేవుడు. భయపడకు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఇది మొదలుకొని ఇదిగో మరి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తావు. ఎంత గొప్ప దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. మీ దాసులను కాపాడండి. విదేశ దేశాల బిడ్డలను కాపాడండి అయ్యా. సర్వ మానవాళిని కాపాడండి. సమస్త దేశాలకి శాంతి, నెమ్మది, భద్రతలు దయచి దేశాలని కాపాడండి ప్రభు. ఆశీర్వదించు. అలాగే యవ్వన బిడ్డలను దీవించండి ప్రభువా. చేతుల పనులు చేసుకుని బిడ్డలను ఆశీర్వదించు నాయన. సర్వ మానవాళిని సల్లగా కాపాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితుల్ని నామములు విడిపించి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.